సార్ స్పీకర్ గారు ప్లీజ్ సభ్యులు అడిగినటువంటి స్ట్రైట్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చిందా మీరు చెప్పండి స్పీకర్ గారు ఆ స్ట్రైట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వకుండా అంత ఎక్స్పీరియన్స్ సార్ లెట్ మీ ఫినిష్ సార్ అంత ఎక్స్పీరియన్స్ పెద్దలైనటువంటి గౌరవనీయులైనటువంటి యనమల రామకృష్ణుడు గారు అడిగేటువంటి సభ్యుడిని పట్టి సమాధానం ఇస్తాము అన్నటువంటి మాట సభలో అనటం సమంజసమా సార్ అది మిమ్మల్ని కూడా అవమానించినట్టు సార్ ఆ రకమైన అర్హతల గురించి మాట్లాడారు ఈ రకంగా మాట్లాడడంలో కేవలం దానికి పెట్టుబడులు రాలేదు నిరుద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది అని చెప్పి మేము మాట్లాడుతుంటే మేమేదో అడ్డుకుంటున్నామని చెప్పి పదే మాట్లాడుతున్నారు సార్ మేము స్పష్టంగా ఒకటే అడుగుతున్నాం సార్ ఎంఓయూ మీరు ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా జరుపుకున్నారు పార్లమెంట్ సమ్మిట్లు మాకు బాధ లేదు మేము ఎందుకు రాకూడదు అనుకున్నామంటే అక్కడ మీరు చెప్పేటువంటి అవాస్తవాలు వినకుండా ఉండడానికి ఒక నర్సారావుపేటకి సంబంధించినటువంటి చిన్న వ్యక్తి నేను 2000 ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి ఫోటో తీయించుకున్నటువంటిది ఆధారంతో సహా చూపించినాం సార్ ఇటువంటి పరిస్థితిని తప్పుదోవ పట్టిస్తున్నారు నిరుద్యోగులకు న్యాయం చేయండి అనవసరమైనటువంటి ఆర్పాట ఖర్చులకు పోగాకండి సభను తప్పుదో పెట్టించే విధంగా ఇష్టం వచ్చిన ఎదురుదాడి చేయగాకండి సార్ వర్మ గారు మాట్లాడతారు సార్ రాజశేఖర్ గారి గురించి విమర్శిస్తారు ఏంటి సార్ రాజశేఖర్ గారి పీరియడ్ లో కాకినాడ ఎస్సీజెడ్ గురించి భూములు దున్నేస్తాను మాట్లాడలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఎక్కడ పోయినాయి సార్ ఈరోజు సభ్యులైనటువంటి ప్రశ్నకు స్పష్టమైనటువంటి ఆన్సర్ ఇవ్వకుండా అంత సీనియర్ అయినటువంటి సభ్యులు ఆ రకంగా మాట్లాడడం అందరినీ అవమానపరచడం కాదా సార్